వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారు చెప్పండి, అంటే వికారాబాద్ లో చూసుకున్నట్టయితే ఈ స్థానిక సంస్థల ఫలితాలు సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ భారీగానే గెలిచినట్లున్నారు. ఎక్కువ అంటే మీరు అనుకున్న దానికన్నా రిజల్ట్స్ బాగానే వచ్చినట్లున్నాయి. దాని మీద ఏమంటారు? బ్రహ్మాండంగా గెలిచింది. ఈ స్థానిక సంస్థల్లో వచ్చినటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టులాగా ఉన్నాయి. ఆయన ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంత గెలిచినాం అంత గెలిచినాం అని గప్పాలు కొడతా ఉన్నాడు. కానీ నిజంగా చెప్పాలంటే అధికార పార్టీ ఏది ఉన్నా కానీ గతంలో మా బీఆర్ఎస్ పార్టీతో సహా 80 నుంచి 90% సీట్లన్నీ కూడా, సర్పంచుల స్థానాలన్నీ కూడా అధికార పార్టీ మద్దతు తెలిపినటువంటి వాళ్ళే గెలిచేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే 50%, 60%కి పరిమితం అయ్యింది అంటేనే అర్థమవుతుంది. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పోయింది అన్నదానికి నిదర్శనం. అంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఇప్పుడు పార్టీ గుర్తులతో ఉంటాయి కాబట్టి అవి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే సర్పంచ్ క్యాండిడేట్లు గెలిచినా ఓడినా కూడా గొడవలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో అదే పరిస్థితి ఇక్కడ ఉండవచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్లల్లో ఓడిపోయిన వాళ్ళు మా గెలిచిన వాళ్ళ మీద వచ్చి దాడులు చేస్తున్నారు. వాళ్ళు గెలిచినా కానీ మా వాళ్ళ మీద ఓడిపోయిన ఇండ్ల మీదకి వచ్చి దాడి చేస్తున్నారు. దాడి చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు మా వాళ్ళ మీదే కేసు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసిన కంప్లైంట్ మా వాళ్ళు ఇచ్చినా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో దానికి రెండింతల రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఓకే అండి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చూసుకున్నట్టయితే అంటే 10 మంది అసలు మా దాంట్లోకి రాలే, 5 మంది అసలు మా పార్టీలోకి రాలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యుండి కూడా ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకే కడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇంతకు మీ పార్టీలో ఉన్నట్లా లేకపోతే వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నట్ట, ఎక్కడ ఉన్నట్టు మీరైనా ఒక క్లారిటీ ఇస్తారా? పాపము స్పీకర్ గారు మా నియోజకవర్గమే. మేము అనుకున్నాము చాలా మంచి పోస్టులోకి పోయిండు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవికి మా వికారాబాద్కు దక్కింది, బాగుంటుంది అని అనుకున్నాం. కానీ పాపం రేవంత్ రెడ్డి గారి చేతి లోపల ఇలా కీలుబొమ్మ అవుతాడని చెప్పి మేము అనుకోలేదు. మింగలేక కక్కలేకున్నది. గడ్డం ప్రసాద్ కుమార్ గారి పరిస్థితి చూస్తే ఏంటంటే అటు అవునన లేదు కాదనలేని పరిస్థితిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆడమంటే గట్లా ఆడుతున్నాడు, ఏం వాడమంటే గది మాట్లాడుతున్నాడు, అదే నడుస్తున్నది. కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. వాళ్ళు కండువలు వేసుకొని కొంతమంది అయితే మేమే పోయినామని చెప్పి ప్రెస్లలో కూడా వాళ్ళు చెప్తుంటే కొలుపు పెట్టి చెప్తుంటే తలుపు మూసి అడిగినట్టున్నది. ఇంకా కొత్తగా చెప్పేది ఏమున్నది? వాళ్ళే చెప్తున్నారు మేము అభివృద్ధి గురించి పోయినాము, మా అభివృద్ధి గురించి కాదు నియోజకవర్గ అభివృద్ధి గురించి మేము కాంగ్రెస్ పార్టీలో పోయినామని చెప్పి చెప్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మాకు ఆధారాలు ఏమీ లేదంటే వీళ్ళకి ఏం ఆధారం కావాలి? ఇంకా కళ్ళు కనబడతలేవా, చెవులు కనబడతలేవా? వీళ్ళ పరిస్థితి ఏంది? స్పీకర్ గారు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మాటలు కావచ్చు, వీడియోలు టెక్నికల్ పరంగా అవి అంటే సరిపోవు సాక్ష్యాలకు అని చెప్పేసి ఇప్పుడు కండువా వేసిన రేవంత్ రెడ్డి గారు అది ఊరందరూ చూసిరి, దేవుని కండువా అందరు చూసిరి. వాళ్ళు చెప్పిండ్రు కదా కొన్ని ప్రెస్ మీట్ల కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పోయి అయితే మేము అభివృద్ధి గురించే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కడియం శ్రీఆర్ గారే చెప్తున్నారు. మరి అది సాక్ష్యం కాదా? ఇక దానం నాగేంద్ర గారు చూసే పరిస్థితి ఇంకా అధ్వానం. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని పోయి పోటీ చేసిండు ఏకంగా. కాబట్టి ఇంకా ఆధారాలు ఏం కావాలి? వీళ్ళకి ఆధారాలు ఎట్లయితే దొరుకుతాయి వీళ్ళకి ఆధారాలు? ఈ టర్మ్ అయిపోయినాక వరకు దొరకాయి వీళ్ళకి ఆధారాలు. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, రాబోయేటటువంటి రోజు లోపల ఉప ఎన్నికలు వస్తాయి. ఈ 10 మందికి తెలంగాణ ప్రజలు పెద్ద కర్రు, చిన్న కర్రు కూడా కాదు, పెద్ద కర్రు కాల్చి మంచిగా వాతలు పెడతారు. ఓకే. అండ్ వికారాబాద్ లో ఏ విధంగా ఉండబోవచ్చు? ఎందుకంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాంగ్రెస్ పాలన, ఇంకా 3 సంవత్సరాల తర్వాత వికారాబాద్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గంలో ఏ మూలకు పోయి అడిగినా కానీ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే పరిస్థితి అనేది వాళ్ళ కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు. నేను పొద్దున లేస్తే 6:30 గంటలకు, ఉదయం 6:30 గంటలకు గ్రామాలలో ఉండేది. వాళ్ళకు ప్రతిరోజు అందుబాటులో ఉండేది. నేను అప్పుడే గెలిచినప్పుడే కాదు, గెలిచినా వికారాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నా, ఇప్పుడు ఓడిపోయినా కానీ వికారాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక లగ్న పత్రిక ఇవ్వాలా, పెళ్లి పత్రిక ఇవ్వాలంటే హైదరాబాద్కు రావాలా, దొరికితే దొరుకుతాడు, లేకుంటే లేదు. ఓ 10,000 ఖర్చు పెట్టుకుంటే గానీ ఆ పత్రిక ఇయ్యలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వికారాబాద్ ప్రజలకు పట్టింది. అంటే మీరు అంటున్నారా లేకపోతే మేము వెళ్ళి అడిగినా కూడా
ఎమ్మెల్యే పనితీరు గురించి జనాలు చెప్తారా మీ వికారాబాద్ ప్రజలు? ఒకసారి ఇదే మైక్ తీసుకుపోయి మా వికారాబాద్ ప్రజల ముందర పెట్టండి. వాళ్ళు చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే చూస్తున్నారో అక్కడ మా స్పీకర్ గారిని కూడా అంతే బ్రహ్మాండంగా చూస్తున్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే కోపం మీద ఉన్నారో వికారాబాద్ నియోజకవర్గ ప్రజలైతే ఇంకా కోపం మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.